హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరుగుతుంది అసల? ఈ లీక్స్ అనేవి ఎలా వస్తున్నాయి? సో గంభీర్‌కి, రోహిత్ శర్మకి ఇది ఆఖరి ఛాన్స్ అవ్వబోతుందా? ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ అనేది వాళ్ళిద్దరికీ కూడా ఒక అగ్ని పరీక్షలాగా మారబోతుందా? ఈ విషయాలు చర్చించేందుకు మనతో పాటు నా మిత్రుడు సందీప్ క్రికెట్ అనలిస్ట్ ఉన్నాడు. తనను పలకరించి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. హాయ్ సందీప్. అయ్యారు. ఇప్పుడు ఆస్ట్రేలియాతో ఓడిపోయాం. అది పక్కన పెట్టేద్దాం ఫస్ట్. చాలా దారుణమైన ఓటమి. అంటే ఆడగలిగి ఉండి గూడా ఒక్క సెషన్ కొంచెం కాపాడుకున్నా గూడా అయిపోయే టెస్టులు 2 కూడా మనం ఓడిపోయాం. అది ఏదైనా అవనండి. గంభీర్ ఇదా? లేదంటే వేరే ఏదైనా ఉందా? అనేది చాలా విమర్శలు గూడా ఎదుర్కొంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ డ్రెస్సింగ్ రూమ్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ లీక్స్ అనేవి రావడం, ఈ గంభీర్ వచ్చిన తర్వాతే ఇది ఎక్కువ అయిపోతుంది. ఏంటి అక్కడ ఏమైనా క్లాషెస్ జరుగుతున్నాయా రోహిత్‌కి, గంభీర్‌కి? లీక్స్ అనేవి హ్మ్. ఎప్పటి నుంచో వస్తూ ఉన్నాయి. హ్మ్. బిషన్ సింగ్ బేదీ, సునీల్ గవాస్కర్ టైంలో నుంచి కూడా లీక్స్ అవుతానే వచ్చాయి. తర్వాత అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీ గొడవ అయినప్పుడు లీక్స్ అయ్యాయి. విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ ఎపిసోడ్ ఆ సమయంలోనూ లీక్స్ అయ్యాయి. అవును. ఆ 2020, 122 ఆ ప్రాంతంలో. అప్పుడు ఇప్పుడు గైక్వాడ్ ఉన్నప్పుడు గూడా అయింది. అది అంశుమన్ గైక్వాడ్ కోచ్‌గా ఉన్నప్పుడు కోచ్‌గా అయింది. ఉన్నప్పుడు. సరే ఇప్పుడు మళ్ళీ రీసెంట్‌గా కూడా అయ్యాయి. నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటి అంటే లీక్స్ అనేవి చాలా 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 చికాకు తెప్పించే ఒక అంశాలు డ్రెస్సింగ్ రూమ్‌లో. ఎందుకంటే డ్రెస్సింగ్ రూమ్‌లో వెన్ యూ ఆర్ ప్లేయింగ్ యాస్ ఎ టీమ్ మీరు ఏమనుకున్నా, ఏం కాదనుకున్నా, అక్కడ ఏం జరిగినా ఆ డెసిషన్స్ అనేవి లేదా ఆ మాటలనేవి డ్రెస్సింగ్ రూమ్‌కి పరిమితం అవ్వాలి. ఎందుకంటే యూ ఆర్ ప్లేయింగ్ యాస్ ఎ టీమ్ దేర్. సో అటువంటి పరిస్థితుల్లో డ్రెస్సింగ్ రూమ్‌లో ఇప్పుడు ఫలానా ప్లేయర్‌ని ఏమన్నా అన్నా, లేదా ఫలానా ప్లేయర్ ఏమన్నా మాట్లాడినా, లేదా కోచ్ ఫలానా ప్లేయర్‌ని కొంచెం మందలించినా, ఇలాంటి విషయాలు బయటికెళ్ళకూడదు. ఇలాంటి విషయాలు షుడ్ స్టే ఇన్ ది రూమ్. అప్పుడే గాని ఆ ప్లేయర్‌కి గాని, లేదా యాజమాన్యం గాని కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. అండ్ లీకులనేవి జనరల్‌గా సీనియర్ ప్లేయర్లు లేకపోతే కొంచెం స్టాచర్ ఉన్న వాళ్ళే చేస్తారు. సరే ఇప్పుడేదో సర్ఫరాజ్ ఖాన్ ఏదో లీకులు చేశారని మాట్లాడుతున్నారు. నిజంగానే సర్ఫరాజ్ ఖాన్ లీకులు చేశాడంటే గనక చాలా 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 పెద్ద సెల్ఫ్ గోల్ అనే చెప్పాలి. ఎందుకంటే అసలు అతని ప్లేస్ ఇంకా ఖరారు కాని సమయంలో అతను లీక్ చేస్తే అతని టీంలో ఎందుకు ఉంచుకుంటారు అతన్ని? జనరల్‌గా సీనియర్స్ ఎందుకు చేస్తారంటే వాళ్ళ టీమ్ నుంచి తీయరు కాబట్టి వాళ్ళు కొంచెం జర్నలిస్ట్‌తో ఆల్రెడీ కొంచెం అనుబంధాలు ఏర్పడతాయి కాబట్టి వాళ్ళు చేస్తారు. సో సర్ఫరాజ్ నిజంగా చేశాడా? అది కూడా లీకే. సర్ఫరాజ్ లీక్ చేశాడని చెప్పేసి ఒక లీక్ వచ్చింది. ఇంకో లీక్ అఫీషియల్‌గా వచ్చింది. రాలా. మళ్ళీ. హ్మ్. సో ఈ లీక్స్ అన్నిటిని కూడా పక్కన పెట్టడం మంచిది. ఎందుకంటే అది ఏ విధమైన క్రికెటింగ్ డిస్కషన్స్‌కిను అది ఎటువంటి ఉపయోగం ఉండదు. ఊరికే సెన్సేషనలైజ్ చేసి మాట్లాడడమే తప్ప ఎవడికి అక్కడ నిజంగా ఏం జరిగిందో ఏం తెలీదు. ఊహాగానాల మీద మళ్ళీ ఇంకో ఊహాగానాలు రావడమే. అంతకు మించి ఏమీ లేదు. సో లీక్స్ అనేవి అయితే ఆగిపోవాలి. లీకులు వచ్చాయి. లీకులు రాలేదని మాత్రం మనం అనడానికి లేదు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరిగిందో బయటకొచ్చింది. దేవేంద్ర పాండే అనే మనిషి ద్వారా బయటకొచ్చింది. ఇప్పుడు ఆ సంబంధాలు కలుపుతున్నారు. రోహిత్ శర్మకి దేవేంద్ర పాండే క్లోజ్ ఫ్రెండ్ అని. అలాగే సర్ఫరాజ్ వాళ్ళ ఫాదర్‌కి కూడా దేవేంద్ర పాండే బాగా క్లోజ్ ఫ్రెండ్ అని. అలాగే లీక్‌లెళ్ళి ఏవో మాట్లాడుతున్నారు. వాట్ ఎవర్ ది సిట్యుయేషన్ ఇస్ లీక్స్ మాత్రం బయటికెళ్ళకూడదు. అది చాలా సివియర్‌గా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. రెండోది ఏంటంటే పీఆర్ గొడవలు. అవును. పబ్లిక్ రిలేషన్స్, బ్రాండ్ ఇమేజ్ అవి ప్రతి ఒక్కళ్ళకి ఒక బ్రాండ్ ఇమేజ్ రావడం, ప్రతి ఒక్కళ్ళకి ఒక బ్రాండ్ వాల్యూ అనేది రావడం అయిపోయింది. వీళ్ళందరూ ఐపీఎల్ ఆడడం. దాదాపు అందరూ కూడా ఐపీఎల్‌లో వాళ్ళ వాళ్ళ ఫ్రాంచైజీలకి లీడర్‌షిప్ రోల్స్‌లో ఉండడం. కేఎల్ రాహుల్ గాని, రిషబ్ పంత్ గాని, శుభ్మన్ గిల్ గాని వీళ్ళందరూ లీడర్‌షిప్ రోల్స్. రోహిత్, విరాట్ ఇంక సరి. ఆ రోల్స్‌లో ఉండడంతో డెఫినెట్‌లీ దేర్ ఈస్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ బ్రాండ్ వాల్యూ అండ్ బ్రాండ్ ఇమేజ్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ వస్తాయి. అండ్ దాన్ని వీళ్ళు తీసుకున్న విధానం ఏదైతే ఉందో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎస్పెషల్లీ వీళ్ళిద్దరి కాంపిటీషన్ పీఆర్ ఏదైతే క్రియేట్ చేశారో అది దారుణమైన పీఆర్ యాక్టివిటీ జరిగింది అది. దాని గురించి ఇంక ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అంతకన్నా దరిద్రం అనేది కూడా ఉండదు. సో ఇటువంటివన్నిటిని కూడా కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ప్రాబబ్లీ గంభీర్ ఇక్కడ సూపర్ స్టార్ కల్చర్ని కట్ చేద్దాం అనుకుంటున్నాడేమో కానీ ఆ సూపర్ స్టార్ కల్చర్ని కట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ మైట్ బికమ్ దట్ సూపర్ స్టార్. అంటే అతను బాస్ అయిపోవచ్చు. అది ఎవరికి నచ్చకపోవచ్చు. సో ఇటువంటి కొన్ని రకరకాల ఇష్యూస్ అనేవి డ్రెస్సింగ్ రూమ్లో జరుగుతున్నట్టుగా లీక్లు వస్తున్నాయి. అఫీషియల్గా ఏది లేదు. సో లెట్ అస్ హోప్ ఇండియా ప్లేస్ గుడ్ క్రికెట్. ఇప్పుడు ఆడనప్పుడు ఇటువంటి బయటకు వస్తాయి. అవును. ఆడుతున్నప్పుడు బయటకు వచ్చండి డెఫినెట్లీ దర్ ఇస్ అ కన్స్ట్రక్టివ్ థింగ్ ఏదో జరుగుతుంది సరే అని చెప్పి పక్కన పెట్టాలి. ఆడనప్పుడు ఇక్కడ ఇంకా 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 దారుణంగా రప్చర్ అయిపోతూ ఉంటుంది. సో లెట్ అస్ పుట్ అన్ ఎండ్ టు దిస్ అనేది నా ఫీలింగ్. మరి ఇంక ఇప్పుడు పరిస్థితుల్లో మన చేతిలో ఏముంది తెలిసింది సోషల్ మీడియా. ఇంకో క్వెషన్ ఉంది నా దగ్గర. ఏంటంటే ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీ అనేది గంభీర్‌కి అండ్ రోహిత్‌కి ఇంకా లాస్ట్ ఛాన్స్ అనుకోవచ్చా మనం ఇది? చెప్పలేము. ఇప్పుడు బేసిక్లీ వన్ డే ఫార్మాట్లో రోహిత్ శర్మ హస్ డన్ రియలీ వెల్. హ్మ్. యాజ్ బ్యాట్స్మెన్ కానీ యాజ్ లీడర్ కానీ హస్ డన్ ఎక్సీడింగ్ లెవెల్. శ్రీలంకతో జరిగిన వన్ డే సిరీస్ అయితే మన 3-3 గెలవలేదు. ఒక టై అయింది, 2 ఓడిపోయారు. రోహిత్ శర్మ తప్ప ఇంకే బ్యాట్స్మెన్ సరిగా ఆడలేదు అక్కడ. సరే అవును. అది జరిగిపోయి ఒక 6-7 నెలలు అయిపోయింది, పక్కన పెట్టండి. ఓవరాల్గా వైట్ బాల్ అనేది చాలా తక్కువ ఆడారు. వన్ డే వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత 6-7 వన్ డే మ్యాచ్లు ఆడారు. అందులో ఫుల్ టీం ఆడిన వన్ డే మ్యాచ్లు 3 ఉన్నాయి. ఇప్పుడేదో ఇంకో 3 వన్ డే మ్యాచ్లు ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది. తర్వాత వన్ డే క్రికెట్ ఉంటుందా ఉండదా కూడా తెలియదు.
ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ అంతా కూడా T20 వరల్డ్ కప్ మీద ఫోకస్ ఉంటుంది. ఆ T20 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత మళ్ళీ వన్డే వరల్డ్ కప్ గురించి వాళ్ళు ఆలోచిస్తారు. సో అప్పటిదాకా ఎవడు ఫిట్గా ఉన్నాడు, ఎవడు రెడీగా ఉన్నాడు అనేది వీ కెనాట్ రియలీ సే ఎనీథింగ్. గంభీర్గా ఏంటంటే అసలు ఏది కూడా వర్కౌట్ కాని అంశంలో అతని టెన్యూర్ అనేది స్టార్ట్ అయింది. T20 పరంగా ఓకే జరిగిన దాంట్లో కొత్త టీము, యంగ్ టీం, దాన్ని బాగానే ఉంది. కానీ సీనియర్స్తో వచ్చినప్పుడు శ్రీలంక ఓడిపోయాడు, న్యూజిలాండ్తో ఇండియాలో ఓడిపోయాడు, ఆస్ట్రేలియా ఓడిపోయి వచ్చాడు. సో డెఫినెట్లీ దేర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్ ఫర్ హిమ్. అది ఏంటి, ప్లేయర్స్ అండ్ అతనికి కుదరట్లేదా, ఆర్ ప్రాబ్లీ అతను ఎగ్జర్ట్ చేయలేకపోతున్నాడా, సరైన రీతిలో చెప్పలేకపోతున్నాడా, సరైన రీతిలో ఇది అతని టీం కాదని అతను ఏమైనా అనుకుంటున్నాడా? ఒకవేళ అతను అట్లా అనుకుంటున్నాడంటే డెఫినెట్లీ కాల్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది ప్లేయర్స్ ఎంతవరకు ఫామ్లో ఉన్నారు. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ తీసుకుంటే ఎవడు ఫామ్లో ఉన్నాడు? హూ వాజ్ ఇన్ ఫామ్? నో బడీ వాజ్ ఇన్ ఫామ్. జైస్వాల్ ఆడాడు, కేఎల్ 3-4 ఇన్నింగ్స్ ఆడాడు. నాకు ఒకటి ఉంది కంప్లైంట్ ఏంటంటే, రాహుల్ ద్రావిడ్ కోచ్గా ఉన్నప్పుడే, సో మేబీ నేను రాంగ్ అయితే కరెక్ట్ చేయండి, సో రాహుల్ ద్రావిడ్ ఉన్నప్పుడే ఈ షఫ్లింగ్ సిస్టమ్ అనేది జరిగింది బాగా. సో వన్డే ప్లేయర్స్ని తీసుకొచ్చి టెస్ట్ ప్లేయర్లు చేయడం, టెస్ట్ ప్లేయర్లు తీసుకొచ్చి వన్డేలో పెట్టడం. సో వన్డే బాగా ఆడుతున్నాడు అన్నప్పుడు సడన్గా వాడిని 2020లోకే పరిమితం చేసేయడం. సో ఇప్పుడు రిషబ్ పంత్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి టెస్ట్ క్రికెట్ ఆడమంటే ఆ షాట్ అనేది, ఇప్పుడు గవాస్కర్ కామెంటరీ కూడా చేసిండు, అన్నెసెసరీ షాట్ అక్కడ ఫీల్డర్ని పెట్టాడు, ఒకటి మిస్ ఫైర్ అయింది, అయినా కూడా నువ్వు అదే షాట్ ఆడావని మొత్తుకున్నాడు. అంటే ఏంటంటే బేసిక్స్ లేకుండా, అంటే 2020 ఫార్మాట్ లాగా టెస్ట్ని ఆడేద్దాం అనే ఒక ఇదిలో ఉండి కూడా సెషన్స్ ఆడటం మర్చిపోయారు వీళ్ళు. సో రాహుల్ ద్రావిడ్ చేసిన ఈ జంబ్లింగ్ పద్ధతే ఇప్పుడు ఫాలో అవడం వల్ల ఈ అవుట్ ఆఫ్ ఫామ్కి వచ్చారా మీరు అన్నట్టు అనేది సో నాకు అనిపించింది చెప్తున్నా మీకు. రిషబ్ పంత్ ఆడిన షాట్కిను ఈ షఫ్లింగ్కి ఎటువంటి సంబంధం లేదు. రిషబ్ పంత్ అలాగే ఆడతాడు. అవును, రిషబ్ పంత్ ఏంటంటే అసలు టెస్ట్ మ్యాచ్ కి అన్ఫిట్ కదా. రిషబ్ పంత్ యాక్చువల్లీ ఈజ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ టెస్ట్ మ్యాచ్ బ్యాటర్ రైట్ నో ఆఫ్టర్ జైస్వాల్ అని అడిగితే. ఇప్పుడు నిజంగా టెస్ట్ మ్యాచ్ టీంలో ఒక ఇద్దరు బ్యాట్స్మెన్ పెట్టండి షోర్ షాట్ గా అంటే మై లెవెల్ రన్స్ మీరు పరిగణలోకి తీసుకుంటున్నారు. రన్స్ కానివ్వండి, మ్యాచ్ విన్నింగ్ అబిలిటీ కానివ్వండి, అతను కొట్టిన విధానం కానివ్వండి, రిషబ్ పంత్ అండ్ జైస్వాల్ స్ట్రైట్ ఇన్ ద స్క్వాడ్. జైస్వాల్ ఓకే, జైస్వాల్ ఫుట్ వర్క్ గానీ టెక్నిక్ గానీ అద్భుతంగా ఉంటుంది. సిడ్నీ మ్యాచ్ కనుక మీరు చూసుంటే సెకండ్ ఇన్నింగ్స్ మిగతా వాళ్ళందరూ డాన్స్ వేస్తున్నప్పుడు ఇతను ఆస్ట్రేలియా బౌలర్స్ డాన్స్ చేయించాడు. ఇంకొక అరగంట రిషబ్ పంత్ ఉంటే రిజల్ట్ వేరేగా ఉండేది. సో రిషబ్ పంత్ని ఇక్కడ ఆ పర్టికులర్ షాట్ ఆడడం నేను కూడా చెప్పాను, అరే అక్కడ ఫీల్డర్ పెట్టింది ఆ షాట్ ఆడడం కోసం, కొంచెం ఆగుండాల్సింది, ఎందుకంటే టీం అప్పుడే ఇబ్బందుల్లో ఉంది, ఇంకొక హాఫ్ అన్ అవర్ ఆగుంటే అయిపోయేది. బోలెండ్ లిటరలీ వాజ్ ఇన్ హిస్ ఫస్ట్ స్పెల్, 5 ఓవర్ 4 ఓవర్ వేస్తారు ఆ రోజు మార్నింగ్. సో అక్కడ షాట్ ఆడాల్సిన అవసరం లేదనేది గవాస్కర్ ఫీల్ అయ్యారు, అందరు ఫీల్ అయ్యారు, రిషబ్ పంత్ కూడా ఫీల్ అయ్యాడు. బట్ రిషబ్ పంత్కి అలాంటి లైసెన్స్ అనేది ఉంది. దట్ ఈస్ హౌ హి స్కోర్స్ రన్స్. ఎండ్ ఆఫ్ ద డే సెషన్స్ ఆడడం ఎంత ఇంపార్టెంట్, రన్స్ కొట్టడం కూడా అంతే ఇంపార్టెంట్. రిషబ్ పంత్ నువ్వు సెషన్స్ ఆడమంటే ఆడగలడు, ఆడాడు కూడా. అదే సిడ్నీ మ్యాచ్లో ఫస్ట్ అట్లాగే ఆడాడు, ఫస్ట్ ఇన్నింగ్స్ అట్లాగే ఆడాడు, 100 బాల్ ఆడి 40 కొట్టి చాలా జాగ్రత్తగా ఆడాడు. సో యూ కెన్ ప్లే బోత్. నాకు రిషబ్ పంత్ ఆడిన షాట్ ఆ పర్టికులర్ టైంలో తప్పే, కానీ అతను ఆడే ధోరణి ఏదైతుందో టెస్ట్ మ్యాచ్ క్రికెట్లో నాకు దాంతో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఐ డోంట్ థింక్ ఎనీబడి షుడ్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ ఇట్. ప్రాబ్లమ్ అండ్ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ ఆఫ్ షఫ్లింగ్, రాహుల్ ద్రావిడ్ కోచ్ వచ్చిన తర్వాత T20 క్యాప్టెన్స్ ఎంతమంది ఉన్నారని ఒక క్వశ్చన్ వేస్తే ఆన్సర్ 8 7 ఉంటుంది. అవును, కొన్నిసార్లు లక్ష్మణ్ కూడా కోచ్గా వెళ్ళాడు, కొన్నిసార్లు రాహుల్ ద్రావిడే కోచ్గా వెళ్ళాడు, ఒకసారి బుమ్రా క్యాప్టెన్, ఒకసారి రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్, ఒకసారి హార్దిక్ పాండ్యా క్యాప్టెన్, ఒకసారి పంత్ క్యాప్టెన్, ఒకసారి కేఎల్ రాహుల్ క్యాప్టెన్, ఒకసారి సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్, ఒకసారి శిఖర్ ధవన్ క్యాప్టెన్, ఒకసారి గిల్ క్యాప్టెన్, ఇలాంటివి జరుగుతూనే వచ్చాయి. 8-9 మంది ఇక్కడే కూర్చున్నారు క్యాప్టెన్లుగా. సో దిస్ ఈజ్ అన్ ఇష్యూ దేర్. రెండోది చిప్ అండ్ చాప్ ఆఫ్ ప్లేయర్స్ కాకుండా కూడా మీకు చాలా మంది ప్లేయర్లు వచ్చేసరికి ఎట్లాగొట్లా వాడిని అకామిడేట్ చేయాలి, ఎట్లాగొట్లా వాళ్ళు ఆడించాలనే ధోరణిలో రాహుల్ ద్రావిడ్ వాజ్ దేర్. ఎవ్రీబడి షుడ్ గెట్ డెబ్యూ, ఎవ్రీబడి షుడ్ ప్లే ఫర్ ఇండియా అనే ఆలోచనలో ఉన్నాడు. బికాస్ కాంపిటీషన్ ఈజ్ వెరీ టఫ్. వచ్చిన వాళ్ళందరికీ అవకాశాలు ఇవ్వాలి. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసింది లాస్ట్ టైం ఆస్ట్రేలియా సిరీస్ ఆడినప్పుడు లిటరల్గా హనుమ విహారీ ప్లేయరు టెస్ట్ మ్యాచ్ని కాపాడాడు. సో అలాంటి ప్లేయర్స్ని మనం టెస్ట్కి పికప్ చేయలేకపోతున్నాం. దట్ ఈస్ అ ప్రాబ్లం. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, ఎవరెవరు ఓన్లీ ప్యూర్గా టెస్ట్ మ్యాచ్లు ఆడే ప్లేయర్లు ఉన్నారు వాళ్ళని చూడండి. వాళ్ళు ఫామ్లో ఉన్నారో లేదో అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఫామ్లో లేరు అంటే కనుక వాళ్ళు ప్రత్యామ్నాయాలు చూడండి. పుజారా కానీ, విహారీ కానీ, రహానే కానీ, దేవర్ ప్లే. సరే విహారీకి ఇంజరీ అయింది, విహారీ సపరేట్ స్టోరీ సార్. విహారీని అందులో క్లబ్ ఎందుకు చేయకూడదు అంటే, విహారీకి సొంత గడ్డ మీద ఇన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడడానికి క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఎవరి దగ్గర లేదు. ఓవర్సీస్కి వెళ్ళినప్పుడు విహారీని తోసేశారు, ఇండియాకి వచ్చిన టీం నుంచి బయట చూశారు. అదే కదా, ఇండియాలో ఆడి విహారీ కొంచెం బాగా ఆడుంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ కంప్లీట్లీ డిఫరెంట్. తర్వాత లాస్ట్ ఇయర్ విహారీకి ఇంజరీ అవ్వడం, రంజీ ట్రోఫీలో గొడవలు అవ్వడం, అదంతా విహారీ పక్కకి వెళ్ళిపోయాడు. పుజారా అండ్ రహానే వద్దు, మనం ఇక గిల్ వచ్చాడు, కేఎల్ రాహుల్ వచ్చారు, వీళ్ళతో మనం టెస్ట్ మ్యాచ్ క్రికెట్ ముందుకు వెళ్దాం అనే ఆలోచనలో వెళ్ళారు.
అటువంటప్పుడు ఏం చేయాలంటే మీ హ్యావ్ టు హ్యావ్ ద టెస్ట్ మ్యాచ్ యాప్టిట్యూడ్. వీళ్ళందరి చేత రంజీ ట్రోఫీలు ఆడించి, వీళ్ళందరి చేత దులీప్ ట్రోఫీలు ఆడించి, వీళ్ళందరికీ ఆ టెస్ట్ మ్యాచ్ యాప్టిట్యూడ్ అనేది తీసుకురావడం చాలా చాలా ఇంపార్టెంట్ చాలా అని చాలా ఇంపార్టెంట్ అది. ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎవ్రీబడి షుడ్ ప్లే రంజీ ట్రోఫీ అని. ఎస్. ఇప్పుడు రోహిత్ శర్మ ఆడుతున్నాడు, జైస్వాల్ ఆడుతున్నాడు, గిల్ ఆడుతున్నాడు, పంత్ ఆడుతున్నాడు. కోహ్లీ దగ్గర నుంచి ఇంకా న్యూస్ రాలేదు. మనం మాట్లాడుతున్నప్పుడు ఏమన్నా అంగీకరించాడో లేదా తర్వాత 2 రోజుల తర్వాత వస్తాడో తెలియదు, కానీ కోహ్లీ దగ్గర నుంచి రంజీ ట్రోఫీ న్యూస్ రాలా. కోహ్లీ కూడా ఆడాలి. సో ఇప్పుడు మీరు డొమెస్టిక్ క్రికెట్ ఆడడం అట్లాంటివి ఆడితే కానీ టెస్ట్ మ్యాచ్ క్రికెట్లో ఇండియా బెటర్గా చేయగలదు. ఇప్పుడు రన్స్ కొట్టడం ఇంపార్టెంటే, రన్స్ కోసం ఆడడం ఇంపార్టెంట్ స్టే అవడం ఇంకా ఇంపార్టెంట్ కాదు. అనేది ఏంటంటే మీరు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎన్నిసార్లు 300 కొట్టారు? లాస్ట్ 10 టెస్ట్ మ్యాచ్ల్లో మీరు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎన్నిసార్లు 300 కొట్టారు? ఒక్కసారి మెల్బోర్న్ టెస్ట్ లో నితీష్ కుమార్ రెడ్డి నితీష్ కుమార్ రెడ్డి అది సేవియర్ లాగా సేవ్ చేసాడు మ్యాచ్ ని. 300 కొట్టలేకపోయారు ఫస్ట్ ఇన్నింగ్స్ లో. సో అలాంటప్పుడు మీరు వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ రన్స్ అండ్ వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ ఇంటెంట్? దట్ ఈస్ మై మేజర్ ప్రాబ్లం. అంటే ఆ టీం కూర్పులో ఏమన్నా మార్పులు రావాలా అనేది బేసిక్ క్వశ్చన్ ఇది. బేసికలీ సార్ దే ఆర్ నాట్ ప్లేయింగ్ స్ట్రైట్. కట్ టు చేజ్ మనం డైరెక్ట్ గా మాట్లాడుకుంటే కనుక గిల్ అవుట్ సైడ్ ఇండియా రన్స్ రాలేదు అతనికి. అవును, ఏమాత్రం రన్స్ రాలే. రోహిత్ శర్మ 2024 స్టార్టింగ్ లో ఎంత బాగా అయితే ఆడాడు, 2024 ద్వితీయార్థంకి వచ్చేసరికి అసలు ఏమీ ఆడాలి. సెకండ్ డ్రాప్ హిమ్సెల్ఫ్. నేను ఆడనని చెప్పాడు, తప్పుకున్నాడు తను సిడ్నీ టెస్ట్ మ్యాచ్ లో. విరాట్ కోహ్లీ ఒక సెంచరీ మినహాయించి అతను ఆడిన 10, 12, 14 ఇన్నింగ్స్ లో అతను ఏం కొట్టాడు? ఏం కొట్టలా. సో మీరు కేఎల్ రాహుల్ 4 ఇన్నింగ్స్ ఆడితే 8 ఇన్నింగ్స్ అతను ఆడలా. సో మీ టాప్ 5 లో 4 పీపుల్ ఆర్ ఫెయిలింగ్. మీరు ఏ బేసిస్ మీద మీరు టెస్ట్ మ్యాచ్ లో 300 స్కోర్ అనేది సెటప్ చేయగలరు? మీరు విరాట్ కోహ్లీ ఆడారు ఆల్మోస్ట్ చాలా మటుకు కూడా. ఎప్పుడు వచ్చినా మీకు కీపరు, తర్వాత అశ్విన్ జడేజా, అక్షర్ పటేల్, సుందరు వీళ్ళే ఎంతో కొంత ఆడి ముందుకు తీసుకెళ్ళారు. లాస్ట్లో ఏదో కాంట్రిబ్యూషన్ రావడం. సో జైస్వాల్ వస్తే జైస్వాల్ దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్ వచ్చింది, నితీష్ వస్తే నితీష్ దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్ వచ్చింది. సో యూఆర్ టాప్ 5 ఇఫ్ దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్. డెఫినెట్లీ కాల్స్ అనేవి పడాలి. ఎందుకు రావట్లేదు? నెక్స్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్. అక్కడ మరి అంతకుముందు ఐపీఎల్ ఆడెళ్తారు ఫ్రెష్గా. సో అక్కడ ఏం ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడతారు, ఎంతవరకు సమయం ఉందనేది తెలియదు. లక్కీలీ ఇండియా ఇస్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ వరల్డ్ డబ్ల్యూటీసీ అని అనుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఏదో కొన్ని మ్యాచ్లు సెటప్ చేసుకోవడం, ఏదో ఆడుకోవడమో, ఓ టెస్ట్ మ్యాచ్, ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఇలాంటిదో సెటప్ చేసుకుంటే బాగుంటుంది, ఆలోచన ఉండాలి. బట్ దానికి ప్లేయర్లందరూ కూడా దే షుడ్ బి ఓకే. అండ్ టీం కూడా చాలా స్ట్రిక్టర్ మెజర్స్ తీసుకోవాలి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ రంజీ ట్రోఫీలో, విజయ్ హజారే ట్రోఫీలో ఆడే ప్లేయర్లు చాలా ఉన్నారు. కరుణ్ నాయర్ అద్భుతమైన రీతిలో ఆడుతుంది. ఇప్పుడు కూడా మనం మాట్లాడుతూ 88 కొట్టాడు, 40 balls 50 balls టప్ప కొట్టాడు. దేవదత్ పడికల్ నేను అద్భుతమైన రీతిలో ఆడాడు. తర్వాత మనకి మయాంక్ అగర్వాల్ చాలా బాగా ఆడుతూ వచ్చాడు. అలాగే మీరు రంజీ ట్రోఫీ తీసుకుంటే చేతేశ్వర్ పుజారా కౌంటీ ఆడుతున్నాడు, రంజీ ఆడుతున్నాడు, అద్భుతమైన రన్స్ స్కోర్ చేస్తున్నాడు అక్కడ కూడా. సో ఇలాంటి ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. వీళ్ళకి ఏ విధమైన అవకాశం మనం ఇవ్వగలం? ఇప్పుడు సరే ఐ అండర్స్టాండ్, కేఎల్ రాహుల్ దగ్గర క్లాస్ ఉంది, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది, శుభ్మన్ గిల్ దగ్గర టాలెంట్ ఉంది. బట్ రావాలి కదా బయటికి. యూ హ్యావ్ టు షో దట్ రన్స్ కమింగ్ ఇన్ టు పిక్చర్. ఇంకా స్ట్రిక్ట్ గా ఉండాలి సెలక్షన్ అనేది. బేసికలీ ఏంటంటే ఐ సమ్హౌ ఫీల్ దట్ ఎక్కడొక్కడ దేర్ ఆర్ మిక్స్ ఆఫ్ టెక్నికల్ అండ్ మెంటల్ ఇష్యూస్. విరాట్ కోహ్లీ ఒక టెక్నికల్ ఇష్యూ ఉంది అండ్ మోర్ ఆఫ్ ఇట్ ఇస్ అ మెంటల్ ఇష్యూ ఆల్సో. రోహిత్ శర్మ ఇట్ కంప్లీట్లీ అ టెక్నికల్ ఇష్యూ. తర్వాత మనకి శుభ్మన్ గిల్ చూస్తే కంప్లీట్లీ టెక్నికల్ ఇష్యూ. 20 runs కొట్టేందుకు చాలా బాగా కనిపిస్తాడు, ఆ తర్వాత ఏమవుతుందో తెలియదు. అది కాన్సన్ట్రేషన్ ల్యాప్సా లేదంటే కనుక ఏంటా అనేది తెలియదు. ఇన్కమింగ్ డెలివరీస్ టెక్నికల్ ఇష్యూ ఉండొచ్చు, బట్ తనంతటి తానే ముందుకు వచ్చి వికెట్లు ఇవ్వడం. సో దీస్ ఆర్ సర్టన్ థింగ్స్ వర్ దే హ్యావ్ టు రియలైజ్ ఏం జరుగుతుంది, వై ఈజ్ ఇట్ హ్యాపెనింగ్. అండ్ టెస్ట్ మ్యాచ్ అనేది ఈజ్ ది రియల్ ఫార్మాట్. ఒక బ్యాట్స్మెన్కి రిజర్వ్ టెస్ట్ అనేది ఫారెన్ కండిషన్స్లో మీరు ఎట్లా ఆడతారనే దాని మీద టెస్ట్ ఉంటుంది. అండ్ దట్ ఈస్ ద రీజన్ విరాట్ కోహ్లీ ఇస్ లాడెడ్. ఇప్పుడున్న సెటప్లో విరాట్ కోహ్లీ ఉన్నంత ఫారెన్ సెటప్ అనేది లేదు. ఓవరాల్ పిక్చర్ చూస్తే తెండూల్కర్, ద్రావిడ్ వై ఆర్ దే ఇండియాస్ బెస్ట్ బ్యాట్స్మెన్ అని చెప్తారు, వరల్డ్స్ బెస్ట్ బ్యాటర్స్ ఎందుకు చెప్తారంటే ఇంగ్లాండ్కి వెళ్ళినా, ఆస్ట్రేలియాకి వెళ్ళినా, సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి రన్స్ ఉన్నాయి వాళ్ళిద్దరికి. సచిన్ ఇస్ ద గ్రేటెస్ట్ బ్యాటర్, రాహుల్ ద్రావిడ్ ఇస్ ఇండియాస్ బెస్ట్ టెస్ట్ బ్యాటర్ అని అడిగితే ఆ లెవెల్లో వాళ్ళు రన్స్ కొట్టగలిగారు. ఆ కాన్ఫిడెన్స్ అనేది వీళ్ళు ఇన్స్పైర్ చేయకపోతే సమస్యలు వస్తాయి. ప్రతిసారి బూమ్రా మీద లోడ్ వేయలేము. బౌలర్స్లో కూడా ప్రాబ్లం ఏమైందంటే బౌలింగ్ బాగానే ఉంది, బ్యాటింగ్ సరిగా లేదు కాబట్టి బ్యాటింగ్ స్ట్రెంథెన్ చేసుకుందాం బౌలింగ్ అంతా కూడా దింపేశారు. మొత్తం ప్రెషర్ అంతా బూమ్రా మీద పడింది. సిరాజ్ 2 innings ఫామ్లో లేకపోయేసరికి ఎగిరిపోయింది, టీం బ్యాలెన్స్ అంతా పక్కకి వెళ్ళిపోయింది. సో యూ హావ్ టు రియలైజ్ ఏ బౌలర్స్ రావాలి, ఎందుకు ఉండాలి ఈ బౌలర్స్ ఉంటే మనకు వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి. సరే ఫైన్, మన బ్యాటింగ్ ఎక్కువగా కెలకూడదు. టాప్ 6 బ్యాటర్స్ ఉన్నారు, తర్వాత కీపర్ ఉన్నాడు, 4 bowlers ఉండాల్సిందే. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎలా ఉంటుంది? ఈ యొక్క సెటప్ అనేది ఉండకపోతే దేర్ ఇస్ నో వే ఇండియా ఇస్ హ్యావింగ్ బ్యాలెన్స్. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో బికాస్ బ్యాటింగ్ అనేది సరిగ్గా లేదు కాబట్టి బౌలింగ్ బ్యాలెన్స్ని చెడదొబ్బారు. బ్యాటింగ్ కావాలి, నంబర్ 8 దాకా కూడా మీరు బ్యాటింగ్ పెట్టుకొని 3 పేసర్లో ఒక పేసర్ వెళ్ళిపోతే హౌ కెన్ యూ విన్ ఎ మ్యాచ్? అంతే కదా. సో కంప్లీట్లీ ఇట్ ఈస్ టెక్నికల్గా, మెంటల్గా, టాక్టికల్గా మోర్ ఆఫ్ ఇట్ ఈస్ ఎ టాక్టికల్ ఫెయిల్యూర్ ఈ విషయంలో.
సో అది దట్ హెస్ బీన్ ద కేస్. అండ్ క్యాప్టెన్సీ వాజ్ డిఫెన్సివ్. మరి కోచ్గా మరి అతను మరి వాట్ వాజ్ ఈ సేయింగ్ అనేది తెలియలేదు. దెర్ వాజ్ అ టఫ్ డెసిషన్ మేడ్. రోహిత్ శర్మని వద్దనుకున్నారు, తనే నేను పక్కకి వెళ్తాను అన్నాడు. మరి ఆ తర్వాత అప్పటికన్నా కూడా యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ కదా, బౌలింగ్ సరిగ్గా ఉండాలి లేదని. కీలకమైన మ్యాచ్లో బుమ్రాకి ఇంజరీ అయిపోతే అతను వేయలేకపోయాడు. అవును, బుమ్రా వేసుంటే రిజల్ట్ కూడా డిఫరెంట్ ఏమో. మేబీ చెప్పలేం. వాళ్ళు 4 వికెట్లు కాదు 8 వికెట్లు 9 వికెట్లు కొట్టేవాళ్ళు, లేదా ఓడిపోయేవాళ్ళు. సో థింగ్స్ వుడ్ హావ్ బీన్ టఫర్ ఆస్ట్రేలియాకి. సో అది జరిగింది. బట్ అగైన్ నాకు అన్నట్టుగానే లెట్ ద బైగాన్స్ బి బైగాన్స్. ముందున్నది ఏంటి, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ. అది వన్ డే ఫార్మాట్. ఆ వన్ డే ఫార్మాట్ అనేది ఇటు విరాట్ కోహ్లీకి కానీ, రోహిత్ శర్మ కానీ, గంభీర్కి కానీ చాలా ఇష్టమైన ఫార్మాట్. ఆల్ ది సీనియర్స్ ఆర్ మేజర్ స్టేచర్స్ ఉన్న ప్లేయర్లందరికీ చాలా ఇష్టమైన ఫార్మాట్. ఆ ఫార్మాట్లో ఇండియా షుడ్ విన్. ఎస్.